Open bathroom with TG. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసాము ఒక స్టాండ్ అలోన్ సెపరేట్ ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్. డెడికేటెడ్ అనాలి బోగస్. Yeah. డెడికేటెడ్ ఎపిసోడ్. ఇట్స్ ద సేమ్ థింగ్. ఎందుకంటే మనం మన ప్రొఫెషనల్ లిజనర్స్కి చాలా డెడికేట్ చేస్తాం. యా, సో మొదలు పెడదాము మన ఈమెయిల్ నుంచి. ఓకే, వావ్. ఎందుకంటే ఈమెయిల్లో రాసింది నూతన్. ఎస్ ద ఎటర్నల్ రష్. సబ్జెక్ట్ లైన్ వచ్చి ఓపెన్ బాత్రూమ్ ఇస్ అన్ ఎమోషన్, నాట్ జస్ట్ అ లూజ్ మోషన్. ఎస్, ఆల్వేస్ ఆన్ ద డాట్. యా, నాట్ జస్ట్ అ లూజ్ మోషన్ అంటే లూజ్ మోషన్ కూడా, బట్ మోర్ దెన్ దాట్. మోర్ దెన్ దట్, ఎగ్జాక్ట్లీ. కాన్స్టిపేషన్ కూడా. ఎస్, ఆఫ్ కోర్స్. ఇట్స్ అ వైడ్ స్పెక్ట్రమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. యాక్చువల్లీ ఇప్పటి నుంచి మనం అట్లానే కేటగరైజ్ చేయాలి. అంతే. కొంచెం రాస్తే కాన్స్టిపేషన్, ఎక్కువ రాస్తే లూజ్ మోషన్. అయితే డెఫినెట్ గా నూతన్ నుంచి లూజ్ మోషన్. ఆబ్వియస్లీ నూతన్ ఆల్వేస్ రిబ్బన్ కటింగ్. ఎస్, వీఆర్ వెరీ ప్రౌడ్ నూతన్. సో నూతన్ ఏం రాస్తున్నా అంటే, హలో మిస్టర్ బ్రూట్ అండ్ ప్రియదర్శి, ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ టైఫాయిడ్. ఓ మై గాడ్ నూతన్, యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. యా, నిజంగా టైఫాయిడ్ అంటున్నావు, కపటదారి టైఫాయిడ్ అంటున్నావు తెలియట్లేదు. యా, అండ్ ఇంకోటి నేను రాస్తున్నావు పోలీస్ ఎగ్జామ్స్ అట్లా టైఫాయిడ్ వచ్చిందంటే. మొన్న ఎపిసోడ్లో ఎవరో అడిగారు మీ ఫేవరెట్ ఎపిసోడ్స్ ఏంటి అని. నేనేమో రాజా సినిమాల్లో సౌందర్య స్పీచ్కి మన వెంకీ ఫీల్ ఇవ్వటానికి ప్రిపేర్ అయ్యి ఉంటే అన్ని మూవీస్ ఎపిసోడ్స్ చెప్పారు. అవును, ఆఖరికి అంత ఈజీ డైజెస్టబుల్ కానీ ఇంగ్లీష్ ఎపిసోడ్స్ కూడా చెప్పారు. యా, బట్ ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్స్ మాత్రం మర్చిపోయారు. ఎందుకు నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఓ మై గాడ్, హార్డ్ క్వశ్చన్స్. ఇవి అంతా గబ్బు కొట్టేశాయా, లేదా బాత్రూమ్ క్లీనింగ్ తో పాటు వీటిని కూడా కడిగేశారా? దాంతో అయిపోయింది పారాగ్రాఫ్ అండి. అంతే అంతే. అంటే రెస్పాండ్ చేయాలా లేకపోతే చేసే ఇప్పుడే? యా, నూతన్ మంచి క్వశ్చన్ అది. ఇట్స్ యాజ్ యూజువల్ నువ్వు ఇట్లా చాలా అమేజింగ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటావు. కానీ మా పర్స్పెక్టివ్ ఏంటంటే మీకోసం క్రియేట్ చేసిన కాంటెంట్లో మా ఫేవరెట్ ఏంటి అని. ఇట్ ఈస్ అ సర్వీస్ మా సైడ్కి వెళ్ళి. సో అందుకనే మేము ఉట్టి ఎపిసోడ్ల పేర్లు చెప్పినాము. అండ్ ఓపెన్ బాత్రూమ్ అంటావా, అది మీరు మాకిచ్చే రివార్డ్. యా, అండ్ ఓపెన్ బాత్రూమ్ ని అందులో వీక్ ఎపిసోడ్స్ స్ట్రాంగ్ అట్లా ఓపెన్ బాత్రూమ్ అన్ని స్పెషల్ ఎపిసోడ్స్. ఇట్స్ అవార్డ్ విన్నింగ్ ఎపిసోడ్ అది. yes, always. సో అది మా కోసం అది. సో దేర్ ఫర్ లైక్ వి ఆల్వేస్ లవ్ ఇట్. అందుకనే కౌంట్ చేయలేదు అక్కడ, బట్ ఇట్స్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అది ఓపెన్ బాత్రూమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ వి కాంట్ సే ఇట్ ఎనీమోర్. యా, Nuthan continues. Open bathroom is an emotion, not only for loose motion. Of course, you can put this as a caption. Yes. Open bathroom with TG. It's not just loose motion. ఓకే, ఇప్పుడు గుర్తుందా బీజిఎం వేసుకోండి ఇక్కడ అని రాశాడు. గుర్తుందా బీజిఎం ఏంటో నాకు తెలియదు. అదే కమిటీ కూరాడు. గుర్తుందారా బ్రూట్? ఎవరు ట్రాఫిక్ లో బైక్ పక్కకి ఆపి మరి మన థై గ్యాప్ వింటూ పొట్ట చెక్కలు చేసుకున్నారో. బై ద వే జస్ట్ బీటీఎస్ ఇస్తాం మీకు. మేము 20 times రిహర్స్ చేసినాం ఈ మెయిల్. ఆయన కానీ ఇది మా పరిస్థితి. నూతన్ గ్రేట్నెస్ అది. అండ్ ఎస్ బ్రూట్, నీకు గుర్తుంది కదా, బైక్ పక్కగా ఆపుకున్నా. ఎస్, మేము చాలాసార్లు రిఫర్ కూడా చేసినాం. యా, ఎవరో పార్కింగ్ లాట్ లో ఆఫీస్ ని గాలికి వదిలేసి మరీ మన థై గ్యాప్ విన్నారో. అవును, హరీష్. గుర్తుంది. ఎవరు వాళ్ళ అమ్మని బలవంతంగా డ్రైవ్ లో పక్కన కూర్చోబెట్టుకొని థై గ్యాప్ పాడ్కాస్ట్ వినిపించారు. అది కూడా గుర్తుంది. yes, నేహా ఎస్కేప్ టు నోవేర్ అది. అండ్ ద ఫస్ట్ వన్ వాజ్ ఏరీస్ అహ్మద్. yes, బెంగళూరులో. అది కూడా మాకు అది కూడా హెచ్ఎస్ఆర్ రోడ్ పైన. యా, ఎవరో నీకు డోనట్స్ పంపుతా అన్నారో. వాడు పంపిలే. ఇంకా ప్రణీత్ గాళ్ళు ఇద్దరు, బాస్టన్ ప్రణీత్స్. ఎవరో గుప్త దానాలు ఇస్తా అన్నారో. నువ్వే అన్నట్టు. నువ్వే. అంతేలే, పెద్దోళ్ళు అయ్యాక మమ్మల్ని ఎక్కడ గుర్తు పెట్టుకుంటారులే. నువ్వు అంటున్నావా? నువ్వు అంటున్నావు అది. సర్లే గాని గుణపాఠాలు ఎందుకు లేవంటున్నారా? నాకు ఇదేదో సత్య కామెడీ సీన్ లాగా ఉంది. సర్లే గాని గుణపాఠాలు ఎందుకు లేవంటున్నారా, మీకు మళ్ళీ క్లాస్ పీకాల్సిందే అంట. నువ్వు మాకు మధ్య మధ్య అట్లా డోస్ కావాలి. అంతే. యూఆర్ వెరీ అడిక్టివ్ రా నూతన్. గుణపాఠాలంటే గుణక రాళ్ళనుకున్నారా, కచ్చికాయల్లా దాచేస్తున్నారు. ఓకే,
కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా ఈ సెంటెన్స్ మాకు? గుణక రాళ్ళు అంటే నాకు తెలియదు. మేము మైక్రోసాఫ్ట్ కోపైలట్ వాడినాము, చాట్ జీపీటీ, లామా అన్ని ఏఐ టూల్స్ వాడినాము. ఏది కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయను. ఇన్ఫాక్ట్ క్రాష్ అయినాయి అన్ని. కచ్చికాయల్లా దాచేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ కే మెటా వాళ్ళు క్లోజ్ చేశారు. అవర్ ఏఐ ఇస్ హాలుసినేటింగ్ అని. అది నెక్స్ట్ పారాగ్రాఫ్. మొన్నటికి మొన్న జాబ్ మానేసి సముద్రంలో వేవ్స్ ని ఆపేద్దామని వెళ్ళబోయా. అవునా? ఎందుకురా? మన కపటదారి గౌతమ్ ఇన్స్పిరేషన్ తో ఈ లోపే టైఫాయిడ్ వచ్చి లైట్ తీసుకున్నా అనుకో. ఓకే అమ్మా, బతికినాం. టైఫాయిడ్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ చేయిని పట్టుకొని స్టడీగా ఉందా లేదా అని చెక్ చేశా. ఎస్, అంతే. నూతన్ అంటే ఎట్లుంటుంది? అంతే కదా, ఉల్టా చెక్ చేస్తారు ఫస్ట్. ఆర్ యు ఎలిజిబుల్ టు డయాగ్నోస్ మీ? ఎగ్జాక్ట్లీ. మన ఏఎంఎస్ ఎపిసోడ్ గుణపాఠం ఇన్స్పిరేషన్ తో బ్రాకెట్స్ లో సెక్యూరిటీ నన్ను జాగ్రత్తగా కార్ పార్కింగ్ దగ్గర దింపారనుకో. అలా డాక్టర్లా చుట్టూ తిరుగుతూ నా టైఫాయిడ్ తగ్గిపోయింది. ఆహా, వండర్ఫుల్. ఓన్లీ నూతన్ కెన్ హీల్ నూతన్. అంతే. నోబడీ కెన్ హీల్ నూతన్. కాకపోతే ఏఎంఎస్ ఎపిసోడ్ ఏంటని ఆలోచిస్తాను నేను కూడా. ఐ హావ్ నో, అరే ఫుల్ ఫామ్ లో చెప్పొచ్చు కదరా నువ్వు. ఏఎంఎస్ సరిపోదా శనివారం? ఆ అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్తా. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో కట్ చేస్తుంటే నువ్వు కట్ చేస్తున్నావు. హే, నూతనికి ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఎస్, అది ఇట్స్ స్కేరీ ప్రాపోజిషన్ అనుకో. చాలా స్కేరీ అది. ఎక్స్ప్రెషన్స్ బాగోలేక రాత్రంతా పడుకోకపోతే వెళ్ళి మోకాలి చిప్పలకి జూమ్ తీయమన్నా. మన వాల్టర్ నూతన్ ఇస్ ఎ డేంజరస్ ప్రాపోజిషన్. మన వాల్టర్ వీరయ్య సుగుణ సుందరి పాట గుణపాఠంతో. ఓ ఎస్, ఆఫ్ కోర్స్, గుర్తుందా? గుర్తుంది. వాల్టర్ వీరయ్య పాటలో అలా ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ చేశారు చూడు. దట్ పాట నాకు అర్థమైంది. నాకు ఏఎంఎస్ ఇంకా అర్థం కాలే. ఏఎంఎస్ నాకు కూడా అర్థం కాలేదు. న్యాచురల్ మూవ్మెంట్ రాలేదని మన స్కందాలో బ్రూట్ అబ్జర్వేషన్ బసవ రివర్స్ షాట్ ఇన్స్పిరేషన్ తో రివర్స్ షాట్ తీయమన్నా. నూతన్ అమేజింగ్ రా. మా వాడు బాగా రివర్స్ నుండి తీశాడు. ఆ పెళ్లి కొడుకు జిఎఫ్ కి కిస్ చేస్తూ వచ్చినట్టు ఫైనల్ వర్షన్ లో వచ్చేసింది. వాళ్ళకి డివోర్స్ కూడా అయిపోయింది అనుకో. ఓ అమేజింగ్ రా. వండర్ఫుల్ హ్యాండ్. నూతన్ ఇస్ ఎ రెవల్యూషన్. లెగ్గా నిజంగా. మా వాడి లైఫ్ మాత్రం సెటిల్ అయిపోయింది బ్రాకెట్స్ లో. అంటే వాళ్ళు కొడితే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నాడు అనుకో. హోమం పెట్టాలంటే వెదర్ రిపోర్ట్ చూసి సెట్ చేయాలని. అబ్సల్యూట్లీ అంతే కదా. రొమాన్స్ అంటే రూమ్ లో పరిగెద్దామని. ఇలా ఎన్నెన్నో గుణపాఠాలు. అలా వదిలేకండ్రా, ఎవరైనా చెప్పండి రా బాబు వీళ్ళకి. యువర్స్ లవింగ్లీ నూతన్, ఖతరోంకి ఖిలాడి. నూతన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అట్ మల్టిపుల్ లెవెల్స్ ఒక బెంచ్ మార్క్ రా. అవును. అంటే ఓపెన్ బాత్రూమ్ లో ఎట్లా బరకాలి, నంబర్ 1, అదొక బెంచ్ మార్క్. ఎడిటింగ్ ఎట్లా చేయాలి, అదొక బెంచ్ మార్క్. అసలు మేము మొత్తం గుణపాఠాల సెగ్మెంట్ ఏదైతే చేస్తామో దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లో ఎట్లా వాడాలి. అండ్ మైండ్ యూ బోగస్, నూతన్ ఇస్ ఓన్లీ వన్ హూ స్పోక్ అబౌట్ గుణపాఠం ఇన్ లెంత్. ఎవ్వరు చెప్పరు గుణపాఠం అంటే. దాని అర్థం ఏంటి? గుణపాఠం కొంచెం లైట్ గా తీసుకుంటున్నారు. ఎక్సెప్ట్ నూతన్. నూతన్ ఈస్ స్టాండింగ్ అపార్ట్ ఫ్రమ్ ద బెల్ కర్వ్. అండ్ నూతన్ లో నాకు నచ్చేది ఏంటంటే బ్రో, అన్ప్రెడిక్టబిలిటీ. అసలు ఎటు నుంచి వస్తాడు, ఎటు కొడతాడు తెలియదు. నువ్వే మా బ్యాటింగ్ లైనప్ లో ఉండుంటే కనీసం ఈ క్లీన్ స్వీప్ అయ్యే దరిద్రమైన ఉండేది కాదు అసలు. అబ్సల్యూట్లీ. నూతన్ కోచ్ ఉండాలి. అదే నువ్వు బ్యాట్స్మెన్ పక్క నుంచి బౌలింగ్ చేయటం. బట్ అమేజింగ్ నూతన్. ద డీటెయిలింగ్, అటెన్షన్ టు డీటెయిల్ ఏదైతే ఉందో, అండ్ ఎట్లయితే నువ్వు మా రిఫరెన్స్లనే ఇట్లా ఇన్ఫ్యూజ్ చేస్తావు నీ మెసేజెస్లో, అది మాకు వి ఫీల్ వెరీ, ఏమంటారు, ఇట్లా హంబుల్డ్. లైక్ వెరీ స్పర్శ, ద టచ్, ద పర్సనల్ టచ్ దట్ యు గివ్. మా పర్సనల్ టచ్ మాకు ఇస్తావు చూడు. ఇట్స్ అమేజింగ్ రా నూతన్. వీ షుడ్ మీట్. నువ్వు ఇప్పుడు ఎట్లా జాబ్ కూడా మానేసా అంటున్నావు, మనం కలుద్దాం కదా. నువ్వు ఎప్పుడు అది చెప్పావు, కలుద్దామా లేదా అని. కానీ చాలా చాలా చేశాడు. టైఫాయిడ్ తెచ్చుకున్నాడు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ లా చేశాడు, ఆల్ ఇన్ డేస్ టైం. అంతే. ఓ జంటను కలిపాడు, మోకాల్ ఫోటోలు తీసాడు, జంటను విడిపించేసాడు. ఇట్స్ ద బెస్ట్. హీఈస్ ద బెస్ట్. ఇది నూతన్కి జస్ట్ నార్మల్ డే. ట్యూస్డే. అలనా బీచ్ కి అలలను ఆపనికి వెళ్ళిండు. Who goes to beach to stop the waves? That's it. Only one guy. Only one guy. Nuthan.
అంతే. నూతన్, ఇట్స్ యువర్ ఏం చెప్ప వర్డ్స్ డోంట్ ఎక్స్ప్లెయిన్ యురా. అంతే. సో థ్యాంక్స్ నూతన్ మళ్ళీ రాసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నూతన్. మా పాత ఎపిసోడ్లో రివ్యూ చేసి చేయనట్టు ఏదైతే రాసావో ఇట్స్ ఓన్లీ జీనియస్ కెన్ డూ ఇట్. యా. నెక్స్ట్ మనకు రాసింది ఇన్స్టాగ్రామ్లో అఖిల్. అఖిల్ కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్. ఎప్పుడు నువ్వు పికిల్ తింటావా? ఇట్స్ అ బ్యాడ్ జోక్, నవ్వకు నువ్వు. సో అఖిల్ ఏం రాశాయంటే క్లాసిక్స్ ఎప్పుడు చేస్తారు, చేయకపోతే బ్రూట్ని సంపేద్దాం, సమాప్తం. వాట్ ఈస్ దిస్ పర్సనల్ అటాక్ అంట నేను. కమ్ ఆన్, బోగస్. నా ఫీలింగ్ ఏంటంటే అఖిల్, ఐ నో నువ్వు అగ్రీ అవుతావు అఖిల్తో, అఫ్ కోర్స్, కానీ వాట్ ఈస్ దిస్ పర్సనల్ అటాక్ అంటే నేను. నూతన్ ఐ వాంట్ యూ టు రెస్పాండ్ రా. బ్రూట్ ని చంపడానికి ఒక స్పెషల్ రీజన్ అవసరం లేదు, ఒక వంక అవసరం లేదు అఖిల్. జస్ట్ అట్లా వేసేయడమే అంతే. ప్రతిరోజు చస్తూనే ఉంటాను నేను అంతే. ఎప్పుడైతే రికార్డింగ్ వస్తానో వీటితో కూర్చొని ఈ రూమ్ లో, ఆ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు క్లాసిక్స్ చేద్దాం ఇప్పుడు అఖిల్ తోటే చేయను. అంతే. సో దట్ వాజ్ అఖిల్స్ మెసేజ్. యా, కానీ అఖిల్ మేము చేయకపోవచ్చు ఈ మధ్యకాలంలో క్లాసిక్స్. నేను చాలా బిజీ ఉన్నాం. TFIని కొంచెం గ్యాప్ ఇవ్వమను, ఇట్లా వరుసగా మూవీలు రిలీజ్ చేస్తే వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ క్లాసిక్స్. యా. సో థ్యాంక్స్ అఖిల్ మళ్ళీ రాసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రా, దో యూ వాంట్ టు కిల్ మీ. ఐ లైక్ ద వే యూ థింక్ అఖిల్. ఐఎమ్ అ ఫ్యాన్. యా, నీకే ఉండాలి ఫ్యాన్లు. అంతే. యా, అదే ట్రాక్ లో ఆలోచిస్తాను. దీన్ని ఓటింగ్ చేద్దాం. మీరు అందరూ రాసి చెప్పండి మాకు ఎంతమంది బ్రూట్ చచ్చిపోతే క్లాసిక్ వస్తుంది అని బిలీవ్ చేస్తారు. మీరు రాసి చెప్పండి. యా, డెఫినెట్ గా ఇట్స్ వర్త్ వైల్ క్వశ్చన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. యా. నెక్స్ట్ మనకు రాసింది వెంకటేష్. సో వెంకటేష్ మనకి లాస్ట్ రాసింది 1972లో మే 2023లో రాశాడు. అబ్బా, దాని తర్వాత ఇప్పుడే రాస్తున్నాడు. హాయ్ గైస్, ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ స్టార్టెడ్ టు లిసన్ టు యువర్ పాడ్కాస్ట్. Glad you have done Athadu. Okay. Mattu Vadalara review was spot on. It was surely 10 out of 10. Yeah, we know. Ajay and Sunil 100% deserve all the praise. Absolutely. The same ఆలోచిస్తున్నాం రా మనం. Vanilla Kishore has the knack of doing comedy with a straight face. Yes. So did Ajay actually. Yeah. He calling Riya Miss Serious and later calling her kid were all excellently written and performed. Yeah, very good point. Babu was good, Satya was show stealer, but felt he went overboard at one or two instances. అది కూడా కవర్ చేసినాం మనం. Yes. Otherwise, it was a perfect movie. And heard Saripoda Shanivaram also. Felt it was an okay commercial movie. Okay. If it was publicized as an intellectual or intelligent action movie, I would have felt bad. Okay. But it was publicized as a masala movie only. We got an average action masala movie with above average writing. Okay. After listening to Mattu Vadalara, I would like to request you to watch and review Ashta Chamma of Indraganti Mohan Krishna. I feel after Jandyala movies, Ashta Chamma is best written comedy and want to hear your take on it. Bye. వెంకటేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు ఇంత వేసి. ఇప్పుడు నూతన్ చూడు ఇంత మంచిగా చెప్పిండు రాసి. టైఫాయిడ్ వచ్చింది, అది కూడా తగ్గిపోయింది, అలలు నాపనికి వెళ్ళినా అది ఇది. రైట్. సో యూ షుడ్ టెల్ వై ద గ్యాప్ కేమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రాసినందుకు అండ్ మళ్ళీ మా పాడ్కాస్ట్ వింటున్నందుకు. ఇట్ ఓన్లీ షోస్ లాయల్టీ రా. అంతే. ఇట్స్ ఎ డ్రగ్, ఇట్స్ ఎడిక్టివ్. ఏదో అమ్మ ఏం కాదు ఆపేస్తా అది అంటే విడ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి, మాకు కూడా వస్తాయి అప్పుడప్పుడు. మేమే వింటూ ఉంటాం ఊరికే. ఇంకా పోతే ఆల్మోస్ట్ అతడుకి వెల్కమ్ చేసినాం మేము. ఓకే, మళ్ళీ పోయి వినరా నువ్వు అఖిల్, అతడు వినుకో క్లాసిక్స్ కి. అండ్ మతు వదరా, ఎస్ సత్య పాయింట్ ఒకటి చెప్పిండు, ఓవర్ బోర్డ్ వెళ్ళిండని. బట్ దట్ ఈస్ ద ప్రైస్ దట్ యునో యూ హ్యావ్ టు పే. ఆ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటి ఆర్టిస్ట్ తోటి. అండ్ నో లవ్ లాస్ట్ అనిపించింది మాకు. ఇట్స్ వెరీ మార్జినల్, చాలా కొంచెం కొన్ని చోట్ల మాకు అనిపించింది ఓవర్ బోర్డ్ వదిలిపోయింది, ఆబ్వియస్ అయిపోయింది అదని. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ నో లవ్ లాస్ట్. సరిపోదాకు వస్తే బోగస్, ఇట్స్ ఎ వెరీ అగ్రెసివ్ డిస్కషన్ ఇది. మళ్ళీ వెంకటేష్కి ఇది ఒక యావరేజ్ కమర్షియల్ మూవీ లాగా అనిపించింది. విత్ అబవ్ యావరేజ్ రైటింగ్ అన్నాడు. అబవ్ యావరేజ్ రైటింగ్ రెండు కొంచెం డిబేట్ చేస్తాను నేనైతే. నువ్వు సహితం ఉన్నావా నాతోటి? ఏమున్నాను? సహితం కరెక్టేనా? అది అబ్సల్యూట్లీ కరెక్ట్. నాది లేదు, ఏమున్నానో అది నేను తెలుగులో చెప్పాను. బట్ ఎస్, నేను ఒప్పుకుంటాను బ్రో. కమర్షియల్ మూవీకి ఇలాంటి రైటింగ్ అనేది యాక్చువల్లీ మేము నా థింకింగ్ అయితే
ఒకవేళ ఒక డ్రామా యాక్షన్ థ్రిల్లర్ లాగా చూపించుంటే ఇట్ వాజ్ అ బెటర్ జానర్ కేటగరైజేషన్ అనిపించింది నాకు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఉంది, లాట్ ఆఫ్ డ్రామా ఉండే. కమర్షియల్ ఎలిమెంట్కి ఆ స్పీడ్ ఏదైతే, ఆ టెంపో ఏదైతే కావాలో ఇట్ వాస్ నాట్ దేర్ నాకు టు బీ కాల్డ్ ఇట్ యాజ్ అ కమర్షియల్ మూవీ. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే వెంకటేష్, నాకు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ప్రమోట్ ఎట్లా చేశారు సినిమాని, అవును, దానికి యాక్చువల్ సినిమాకి అసలు చాలా దూరం ఉండే అసలు. చాలా దూరం ఉండే. అండ్ ఆల్సో మ్యూజిక్ అంటే నేను నో సాంగ్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీ సాంగ్ ఆఫ్ సరిపోదా, ఇంక్లూడింగ్ ద టైటిల్ ట్రాక్. అండ్ దీనికి ఒక ప్యారల్ మనం డ్రా చేసినాం గుంటూరు కారంకి. గుంటూరు కారంలో ఒక సేవింగ్ గ్రేస్ ఏంటంటే అట్లీస్ట్ ద మ్యూజిక్ వాజ్ కమర్షియల్, వెరీ క్యాచీ ట్యూన్, ఫాస్ట్ ఉండే, ఎక్సెట్రా ఎక్సెట్రా. 2-3 పాటలు వర్ ప్రిటీ డీసెంట్, రైట్. కానీ ఇందులో అది కూడా మిస్సింగ్ ఉండే, విచ్ ఈస్ అ మేజర్ ఎలిమెంట్ ఆఫ్ ఎ కమర్షియల్ మూవీ అంటాను నేనైతే. నాకు గుర్తున్నది ఒక పాట ఉంది, అది కూడా సినిమాలో లేదు. అది ప్రమోషన్ మెటీరియల్ కోసమే వాడేశారు. అది అయితే పాట కాదు, అది డజంట్ కౌంట్. ఇట్ డజంట్ కౌంట్. కానీ బట్ వ్యాలిడ్ పాయింట్. అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సి ఉండే. అబోవ్ యావరేజ్ రైటింగ్ అని ఎందుకు అనిపించింది నీకు? అండ్ ఆబ్వియస్లీ బిలో పార్ పర్ఫార్మెన్స్ ఉండే. సో థ్యాంక్స్ అగైన్ వెంకటేష్. థ్యాంక్ యూ వెంకీ. చాలా గ్యాప్ తర్వాత రాసావు. అంత బానేనా? వింటుండు, రాస్తుండు, అట్లానే పంచుతుండు. ఉట్టి నువ్వే చేస్తావా ఇదంతా? నెక్స్ట్ మనకు రాసింది క్రియేటివ్ క్యాప్చర్స్ వచ్చిండ్రా. సీకే కదా ఇడు. ఎస్, చాలా చిన్న మెసేజ్. మనం స్వాగ్ ది రీల్ పెట్టగానే దానికి రిప్లై కొట్టాడు, సచిన్ కొడుకులు ట్యూస్డే ఎపిసోడ్ వచ్చినట్టే ఇక అని రాశాడు. అదేంది అంటే ఈ సినిమా చూసి మనం ఇంకా ఎపిసోడే పెట్టలేము. అండ్ ఆల్మోస్ట్ కరెక్ట్ యాక్చువల్లీ. క్రియేటివ్ క్యాప్చర్స్ యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇప్పుడు ఎపిసోడ్ వినుంటే కనుక నీకు తెలిసి ఉండేది. చాలా రిలక్టెంట్ గా చేసినాం మేము ఇది. అవును, కానీ ఎట్లా కమిట్ అయినాం కాబట్టి యాజ్ వీఆర్ ప్రొఫెషనల్స్, మా ప్రొఫెషనలిజం పొంగు పర్లుతూ ఉంటుంది. మేము చేయాల్సి వచ్చింది. బట్ గివెన్ అ చాయిస్ మేము చేసి ఉండకపోవచ్చు. మాకు ఎవడైనా హింట్ ఇచ్చిండు అనుకో, అరే మీరు స్వాగ్ చూడండి, ఎవడో అడిగినోడో స్వాగ్ చేయండి అని. అవును, షేక్గాడా? షేక్ గాడు, అరే షేక్ బాత్ కర్నా అరే నువ్వు. షేక్ ఎట్లా అడిగాడు అంటే, నాకు సెట్ గా లేదు, సెకండ్ హాఫ్ లో ఏదో వచ్చిందో, మీ రివ్యూ మీరు చెప్పండి ఎట్లా అనిపించింది మీకు అని రాశాడు. అంతేగాని చాలా బాగుంది స్వాగ్ చేయాలి అట్లా అంటలే. నా కంప్లైంట్ ఇంకోటి ఉండే, అందుకనే ఆపుకోవాలి అప్పుడప్పుడు. ఎంత బాత్రూమ్ లో ఉన్నా కానీ బోగస్ ఆవికి ముందరోడు కంప్లీట్ అయ్యే వరకు వినాలి. నువ్వు ఎక్కేస్తున్నా, అందుకనే నేను చెప్తాను ఎందుకు ఎక్కుతున్నానని చెప్తున్నా. నాకు ఇంకో పాయింట్ ఉన్నది షేక్ గాన్ తోటి. ఐ హ్యావ్ ఎ బీఫ్ టు పిక్ విత్ హిమ్. అరే నువ్వు ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తావేంద్రా, స్వాగ్ చేయండి, ఇంకేదో చేయండి, ఆయి చేయండి, ఇది చేయండి అనుకుంటూ నువ్వు మొత్తం ఎక్స్ప్లెయిన్ కొంచెం రాసి చెప్పరా ఏమైనా దాని పై కిందకి. యూ నీడ్ టు జస్టిఫై ఇట్ రా. షేక్ వింటున్నా, అదే నా పంచాయతీ షేక్ తోటి. అది ఇంత గంటలు కూర్చొని మంచి రీలు చేస్తావు, రాయనికేంద్రా నొప్పి అది. బట్ క్రియేటివ్ క్యాప్చర్స్ నీకు మంచి స్కిల్ ఉన్నదిరా. బాగానే గెస్ కొట్టినావు. థ్యాంక్స్ సీకే మళ్ళీ రాసినందుకు. కమెంట్ కొట్టినందుకు. కానీ ఇంకా అన్నిటికీ కొట్టు. అరే మా రీల్ ఎట్లా ఇది చేయాలి, వైరల్ చేయాలి. సో నెక్స్ట్ చెప్పు మాకు. నెక్స్ట్ మనకు రాసింది ఎస్కే రఫీ బాయ్. ఇది కూడా చాలా షార్ట్ మెసేజ్. సుహానీ తెలుసా ఆ పాట? లేదు, రఫీ పాడండి. అచ్చా, రఫీ పాట. సో రఫీ ఏం రాస్తున్నాడంటే, మొన్న ఒక లైన్ రాశాడు, ప్లీజ్ రివ్యూ హ్యాపీ బర్త్డే విత్ బ్రూట్. అరే రఫీ నువ్వు కూడా అఖిల్ గారికి రిప్లై అయ్యారు ఒకసారి కొంచెం. సో బ్రూట్ అఖిల్తో డిస్కార్డ్ మే ఆరే. హ్యాపీ బర్త్డే రివ్యూ ఒక సోలో రివ్యూ ఉండే, నేను అక్కడనే చేశాను అది. సో బ్రూట్ హ్యాపీ బర్త్డే రివ్యూ ఇచ్చేసాయి నువ్వు ఇప్పుడే. నీకు ఏమనిపించింది ఆ సినిమా ఏంటి? ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఐ ఎంజాయ్డ్ ఇట్ బికాస్ నాకు అలాంటి పీజే కామెడీ నచ్చుతుంది. ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఆల్సో. ఓకే. అండ్ నాకు ఈ ఎస్థెటిక్ గోల్ అక్కర్లేదు. రైట్ ఇది ఇట్లున్నది, అది అట్లున్నది. అండ్ నాకేమనిపించింది అంటే ఇట్ వాజ్ మెంట్ టు బీ దట్. ఇంత అబ్నాక్షియస్ ఉండాలో అంత అబ్నాక్షియస్ చేయడానికి ట్రై చేసిండ్రు. దాట్ వాజ్ వన్ థింగ్. సో నాకు దాంతో ప్రాబ్లం లేదు. నాకు ఇంకో పార్ట్ ఏం నచ్చిందంటే హ్యాపీ బర్త్డేలో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా కానీ దానికి చాలా క్యారెక్టరైజేషన్ ఉండే. ప్రతి ఒక్క క్యారెక్టర్ హూ కేమ్ ఆన్ స్క్రీన్. నాకైతే అట్లా అనిపించలేదు, బట్ నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆ FBI వాళ్ళు ఉంటారు, ఆ CBI ఎవరో ఇద్దరు అబ్బాయి వాళ్ళు ఉంటారు. అండ్ సత్యదే A to Z సర్వీసెస్ అని వాళ్ళు ఒక క్యారెక్టర్ ఉన్నది. అండ్ నాట్ జస్ట్ లైక్ ఒక మేనరిజం అని కాదు, దే గేవ్ ఎ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్.
వాడు సత్య ఆడు దిక్కు వేరే చోట చూస్తాడు. రైట్. ఇంకా ఏమంటారు ఇంకో డీలర్ ఉంటాడు చూడు, అదే మన రిసెప్షనిస్ట్ మత వదల, రైట్. వాడికో క్యారెక్టరిస్టిక్ ఉంది, వాడి కైండ్ ఆఫ్ అటైర్. ఆఖరికి సత్యాన్ని ఒక పోలీస్ కాప్ ఆపుతాడు మధ్యలో, ట్రాఫిక్ పోలీసోడు ఆ ముసలి తాత. రైట్. ఆ ముసలి తాత కూడా నాకు క్యారెక్టరైజేషన్ కనబడింది. ఓకే. రైట్. సో ఓవరాల్గా ద మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఎవరైతే ఉండేనో వాళ్ళందరికీ స్క్రీన్ పైన వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఇచ్చిండ్రు, ఒక లెవెల్ ఆఫ్ ఇది ఇచ్చిండ్రు, ఏమంటే న్యూఆన్స్ ఇచ్చిండ్రు. ఇన్ఫాక్ట్ ఐ లైక్ ద మేనేజర్, వికాయ్ అని అరుస్తాడు చూడు, వాడిది బ్యూటిఫుల్ ఉండే నాకు. ఐ మీన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ లైక్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ద ప్లాట్ డింట్ మేక్ సెన్స్. ఓకే. అండ్ ఇట్ వాస్ మళ్ళీ అగైన్ ఇట్ నాకు ఇట్లా ఏమంటారు ఆబ్వియస్ అనిపించింది. దే డింట్ వాంట్ అ ప్లాట్ టు మేక్ సెన్స్. ఓ స్క్రిప్ట్ది ఓ సెన్స్లెస్ ఉండాలి అన్నట్టు ఇంటెన్షన్ ఉండే అది. ఓకే. లైక్ ఆల్మోస్ట్ ఇలా ఏమంటారు అది ఫోర్స్ ఫీడింగ్, ది కంఫర్టబుల్ ఫోర్స్ ఫీడింగ్ ఉంటుంది చూడు మన తెలుగు మూవీస్ లో ఆర్ ఇన్ జనరల్ ఇండియన్ మూవీస్ లో, అది దాన్ని హైలైట్ చేయడానికి అది అట్లా పెట్టిండ్రు అన్నట్టు అనిపించింది. ఓకే. అండ్ ద హోల్ ఎగ్జాజరేషన్ ఏదైతే ఉండేనో ఆ ఎలిమెంట్ కూడా నచ్చింది. సో ఓవరాల్ నాకైతే నువ్వు ఎంత ఇచ్చినావు, ఐ థింక్ యూ గివ్ 5 ఎంతో ఇచ్చినావు కదా, ఐ వుడ్ హావ్ గివెన్ ఇట్ an 8. స్టేట్ ఆఫ్ 8 ఇస్తుండే. ఎందుకు అంటే అగైన్ ఇట్స్ అ పర్సనల్ ఇది. నాకు యాక్టింగ్ నచ్చింది, పర్ఫార్మెన్స్ నచ్చింది. ఎక్కడెక్కడైతే ఆబ్వియస్ ఉండాలో ఆబ్వియస్ ఉండే, ఎక్కడెక్కడైతే ఇట్లా స్ట్రైట్ ఫేస్ ఉండాలో, ఐ మీన్ దే ట్రై టు లైక్ కొన్ని క్యారెక్టర్స్ని ఇట్లా సీరియస్గా క్యారెక్టరైజ్, అంటే నేను క్యారెక్టర్లు నుంచో దిగి యాక్టింగ్ చేస్తున్నా అనిపించింది, వాళ్ళు చేయించిండ్రు. సో దట్ వాజ్ అ గుడ్ బ్లెండ్. నాకు నెగటివ్స్ అంటే ఐ ఫెల్ట్ the lead was not great in a performance aspect. Okay. The male lead also was not great. ఎవరైతే ఆ విక్కీకి సర్వెంట్ వెయిటర్ ఉంటాడు చూడు, వాడు అన్ని పనులు చేస్తుంటాడు, క్లీన్ చేస్తుంటాడు. ఎవరైతే లాస్ట్ కి వాడి చెల్లె అన్నయ్య అనుకుంటే ఫోన్ చేస్తాడు, దాట్ ఆర్టిస్ట్ ఐ థాట్ వాజ్ ఎ మిస్ఫిట్ అనిపించింది. ఓకే. ఇలాంటి మూవీకి మేబీ అంటే హీ కుడోస్ టు హిమ్ దట్ హీ ఎక్స్పెరిమెంటెడ్, బట్ హీ కమ్స్ అక్రాస్ ఎస్ అ మోర్ ఆనెస్ట్ యాక్టర్. ఇది పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం ఫర్ దాట్ ఆర్టిస్ట్. ఫిట్ కాలేదు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ప్లేస్ అనిపించింది, మోర్ ఆర్ లెస్. ఓకే. అండ్ అగైన్ ఇట్ ఈస్ ఎ హిట్ ఆర్ మిస్ కైండ్ ఆఫ్ ఎ మూవీ. నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. రైట్. అండ్ ఒరినా కొడుక క్యాస్ట్ ది BTS టైప్ ఒకటి పెట్టినరు. వాళ్ళిద్దరు పార్టీ చేసుకుంటుంటే వీడు ఇంకా కిల్లర్ వచ్చి చంపనీకి చూస్తూ ఉంటాడు. ఆల్ దాట్ వాజ్ అగైన్ ఇట్ వాజ్ అ క్రియేషన్ ఆఫ్ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో విచ్ వాజ్ గ్రేట్. ఓకే. సో నేను ఏటిస్తారా, చాలా మంది రఫీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఖుషా రఫీ? నువ్వు చాలా హ్యాపీయా వచ్చేసింది నీ రివ్యూ నీకు? నువ్వు అఖిలానికి వాడి రెస్పాన్స్ ఇరా. నువ్వు కూడా నువ్వు చెప్పిన దాంట్లో నాకు కొత్తగా ఏం వినబడిందంటే బ్రో, కుళ్ళు జోకులు వేసే వాళ్ళకైనా వినడానికి అట్లీస్ట్ మంచి జోకులు నచ్చుతుందేమో అనుకున్నా ఇప్పటి వరకు. కానీ నువ్వు చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, నాకేం తెలిసి వచ్చిందంటే కుళ్ళు జోకులు వేసే వాళ్ళకి కూడా కుళ్ళు జోకులే నచ్చుతాయి అని చెప్పి. ఎందుకంటే మేము భేదాంతం ఇది ఏమంటారు మత కుల భేదం చేయం మేము కదా జోక్లకి. అదే కుళ్ళిపోయిన దాంట్లోనే తేలుతుంటారు అనమాట. మేము ఎంత డైవర్స్ అంటే కుళ్ళిపోయిన జోకులు వేసేవాళ్ళు, వాళ్ళు కుళ్ళిపోయిన జోకులకి నవ్వుతారు, మంచి జోకులు కూడా నవ్వుతారు. మీలాంటి ఎలిటిస్ట్ ఎంటైటిల్ బిహేవియర్స్ ఉంటారు చూడు, మేము ఖాళీ ఇట్లా IIT మినిమం IIM మిట్స్ టైప్ జోక్స్ కే నవ్వుతాము. కుళ్ళు జోక్ అరే కంప్లీట్ చేయండి. కుళ్ళు జోకులకు మాత్రం ఈ చీప్ లోకల్ కేటగిరీ జోక్స్ మేము నవ్వము అన్న మెంటాలిటీ ఉంటుంది చూడు. ఇప్పుడు ఈ అఖిల్ గాడు వచ్చిండు, ఇప్పుడు అది జబర్దస్త్ జోక్ అంటావా నువ్వు? ఏంటది? బ్రూట్ గాని చంపేద్దాం పని అయిపోతుంది అని. ఆఫ్ కోర్స్ హిలేరియస్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. నేను కూడా నవ్విన. పాయింట్ ఏంటంటే కుళ్ళు జోకులు ఇస్ ఎ నెసెసరీ ఈవిల్ అంట నేను. నా థియరీ అది. మంచి జోకులు అయితే, మంచి జోక్ ఒకవేళ ల్యాండ్ అవ్వాలి అంటే ముందు వెనకాల 2-3 కుళ్ళు జోకులు ఉండాలి. సో యూ డోంట్ సీ ద మంచి జోక్ కమింగ్. అండ్ ఇట్ ఆల్సో వార్మ్స్ అప్ కొంచెం ఇట్లా నీకు అరే జోక్లు వేయబోతుండ్రు అది ఇది. సో దాట్ ఈస్ మై థియరీ. సో యా, ఆ థియరీ ప్రకారంగా పోయిన ఈ సినిమా మొత్తం కుళ్ళు జోకులే ఉండే కదా హ్యాపీ బర్త్డేలో. సో మంచి జోకులు ఎక్కడ వస్తుంది లేదు అనేది. మంచి జోకులు కూడా ఉండే, మంచి జోకులు కూడా ఉండే. మంచి జోకులు ఒక్క మంచి జోక్ లేకుండా హ్యాపీ బర్త్డేలో ద ఫస్ట్ వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది ఒక్కటి ఉండే, దట్ వాజ్ అ గుడ్ జోక్. మళ్ళీ నేను ఇంకోటి కూడా చెప్తా, ఏది మన వీడు సత్య A to Z ఇది చెప్తుంటాడు చూడు,
హోల్ ఇంటరాక్షన్ విత్ లావణ్య ఉంటుంది కదా. ఎప్పుడైతే ఆమె వచ్చి వీడిని చంపడానికి పోతుంది, వీడిని షూట్ చేస్తుంది, యా దెన్ హీ సేస్ నీకు నువ్వు నేర్చుకోలేదా, ఒకసారి బుల్లెట్ ప్రూఫ్ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడే షూట్ చేసావు అది ఇది అని. దెర్ ఆల్ గుడ్ జోక్స్ అండ్ సిచ్యువేషనల్ కామెడీ ఉండే అది. ఓకే పీజేస్ అంటే నేను అగైన్ ఓవర్లోడ్ ఆఫ్ పీజేస్ ఉండే, బట్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం ఫర్ మీ. ఆ మూవీ ఉండడమే అట్లుండే, యా నాకు అదే అనిపించింది. యా ఇప్పుడు నువ్వు ఏమంటారు గుంటూరు కారమో మిస్టర్ బచ్చన్ లాంటి మూవీ తీసి అందులో పెట్టినావు అనుకో, ఇట్స్ మిస్యూజ్ అంట నేను, అది వర్కౌట్ కాదు. ఓకే సో రఫీ ఏమంటావు రఫీ? నీ రివ్యూ నీకు వచ్చేసింది. ఎస్. నెక్స్ట్ రఫీ ఏం రాశాడంటే కొన్ని ఒక 2 రోజుల తర్వాత, ఇన్ స్వాగ్ రివ్యూ బోగస్ ఆడియో ఇస్ నాట్ ఆడిబుల్, ప్లీజ్ రెక్టిఫై ఇన్ ఫోర్త్ కమింగ్ ఎపిసోడ్స్. ఎస్, సో థ్యాంక్స్ ఫర్ చాలా కావాలని చేసినాం రా. థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ రఫీ. ఎవరెవరు వింటున్నారు ఎవరు వినట్లేదు అని చెక్ చేసి టెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అట్లా. ఎస్. సో అండ్ ఇంకోటి పెద్ద గ్రేట్ పాయింట్స్ లేకుండా అందుకని ఎడిట్లో వేసేసినాం మేము, మ్యూట్ కొట్టేసినాం అండి. రైట్. సో థ్యాంక్స్ రఫీ మళ్ళీ రాసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రఫీ. అండ్ రాస్తూనే ఉండు అట్లా. యా రఫీ, ఇలాంటి రిక్వెస్ట్ ఉన్నాయనుకో, ఎక్కడెక్కడైతే మేము మిస్ అవుట్ అయిపోయామని, తొందరలో ఫ్యాన్ రిక్వెస్ట్ అని ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తాం మేము. అందులో మేబీ యూ కెన్ గెట్ దిస్ ఎపిసోడ్ హ్యాపీ బర్త్డే డిస్కషన్. యా. సో నెక్స్ట్ ఇప్పుడు ఈమెయిల్, ఇన్స్టా, ట్విట్టర్ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి డిస్కార్డ్లో స్వాగ్ మీద కొన్ని రియాక్షన్లు వచ్చినాయి. డిస్కార్డ్ అప్డేట్స్. కానీ వీళ్ళు ఓపెన్ బాత్రూంలో వీళ్ళవి చదవబడతాయని వీళ్ళకి ఎవరికి తెలియదు, అందుకనే వాళ్ళ పేర్లు తీసుకోను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ ఫర్ యూ టు ఎంకరేజ్ చేయడానికి, డిస్కార్డ్కి రండి మస్తు డిస్కషన్లు అవుతాయని. అండ్ ఆల్సో ప్రొఫెషనలిజం కూడా చూపిస్తున్నాం చూడండి. ఎక్కడికి వెళ్ళినా ప్రొఫెషనల్. అంతే, డిస్కార్డ్లో మీ పేర్లు చదవట్లేదు చూడండి. మేము మీ ఇంటికి వస్తామంటే ఫస్ట్ ప్రొఫెషనలిజం పంపిస్తాం, తర్వాత వస్తాం తీరిగా. యా వారం 10 రోజుల తర్వాత అంతే. సో రియాక్షన్స్ ఎట్లా వచ్చాయంటే, పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ బ్రెయిన్ రాట్ అండ్ తెలుగు సాహిత్యం. ఓకే, వ్యాలిడ్ పాయింట్. యా. అండ్ ఇది సినిమా చూసే ముందు వచ్చింది కామెంట్. మనం చూసే ముందు అట్లా చెప్పు. వాట్ సినిమా చూడక ముందర పాయింట్ పెట్టాను అనుకుంటారు. లేదు, మనం చూసే ముందు ఈ పాయింట్ వచ్చింది. యా, ఇట్లా బ్రెయిన్ రాట్ సాహిత్యం ఇది ఎట్లా కలిసినాయని నేను అనుకున్నా, కానీ సినిమా చూసే ముందర గాట్ ఇట్. కానీ సినిమా చూసాక అర్థమైంది. ఐ థింక్ ఇది నీ ఆ లాంగ్వేజ్ పాయింట్ ఏదైతే అన్నావో, ఐ థింక్ దానికి అనుకుంటా. అదే. యా. ఇంకో కామెంట్ ఎట్లా వచ్చిందంటే, చూస్తూ ఉంటే నిద్ర వచ్చింది, సో ఎక్కడ ఆపింది గుర్తు తెచ్చుకొని మళ్ళీ చూడాల్సి వచ్చింది. యా, చూసినంత వరకు ఇట్ వాజ్ ఆన్ ద ఫేస్ ఫోర్స్డ్. ఆన్ పాయింట్. ఎందుకంటే నేను కూడా లిటరల్లీ నిద్రపోయినా మధ్యలో. నువ్వు నార్మల్ రికార్డింగ్ అప్పుడు నిద్రపోయినావు, అంతే కదా. నీ పాయింట్ చెప్తూనే నిద్రపోయినావు నువ్వు. మస్తు జోక్ ఉండే అది. నెక్స్ట్ కామెంట్, స్వాగ్ బ్రెయిన్ లో షిట్ పాట్. విచ్ ఇస్ ఐ పార్ట్లీ అగ్రీ అండ్ డిసగ్రీ. నాకైతే ఫుల్ అగ్రీ టు డిసగ్రీ. ఎందుకంటే ఇది సపోజ్ సంబడి హూస్ ఫర్ హూమ్ దిస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఈస్ అప్ దేర్ alley కదా, ఫర్ దెమ్ ఇట్స్ నాట్ ప్రాబబ్లీ. యా, ఆఫ్ కోర్స్. కానీ నాకైతే ఫుల్లీ అగ్రీ. బ్రెయిన్ లో షిట్ పాట్ అంటే బ్రెయిన్ లో షిట్ పాట్ ఆన్ జనరల్ స్కేల్ కాదు కానీ, బట్ ఎవరికైతే ఈ సబ్జెక్ట్ పైన అంత ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకైతే డెఫినెట్లీ షిట్ పాట్. యా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఏంటి బ్రో ఆవేశం, పోతారేమో అని భయపడ్డాను. మరి అట్లానే ఉంటుందిరా. మరి చీట్ చేస్తే మాకు నచ్చదు చెప్తున్నా. యా, నో చీటింగ్. నెక్స్ట్ వచ్చేసి, వాచ్డ్ స్వాగ్ రివ్యూ అండ్ కుడ్ నాట్ అగ్రీ మోర్. I could not even finish the movie, to be honest, after seeing that gender surgery scene. Yes. On point, bro. On point. Yes. It's అంటే ఇది ఒకటి నువ్వు అగ్రిమెంట్లే అవుతున్నావు, అన్నీ చదువుతున్నా. అందరు అగ్రి అవుతారు డిస్కార్డ్ మాతో. ఎందుకో నేను చదవంది ఒకటి ఏంటంటే, అదే ఆ ఆడియోలో ఇష్యూ ఉండే అనేది అది రఫీ సాహిబ్ ఆల్రెడీ చెప్పేసి. ఎస్. కానీ అందుకనే డిస్కార్డ్కి రావాలి అందరు ప్రొఫెషనల్ లిసనర్స్. డిస్కార్డ్లో చాలా మంచి మంచి డిస్కషన్లు అవుతూ ఉంటాయి. యా. ఇంకా నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి, బోగస్ కీప్స్ ఇన్వెంటింగ్ న్యూ థింగ్స్. ఇఫ్ యు ఆర్ గే, డోంట్ బి లైక్ ద యూజువల్ గే, బి నార్మల్ గే. వా అన్న వా అంట. ఇట్స్ ఆన్ పార్ విత్ పెద్ద తమ్ముడు వచ్చింది. బోగస్కి ఇట్లా ఒక రిలేషన్షిప్ కన్వెన్షన్ ఉందంటే దాన్ని బ్రేక్ డౌన్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు, కానీ పాయింట్ అదే, రెయిన్బో గాడ్లాగా ఉండకండి, మామూలు గే గాడ్లాగా ఉండండి, చాలా. అది then it becomes easy. Yeah, just like I'm a guy, you're a girl, and you're a gay. That's it. Simple. Ante.
సో ఇవన్నీ కలిపి కొడితే బ్రో మరి ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. ఖతం.